ఏంటి అంటే ఒక పక్క బుక్కుల పేరుతోటి ఈ మధ్య కాలంలో చాలామంది మేము పింక్ బుక్లు మెయింటైన్ చేస్తున్నాము. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఎవరు అంటే తప్పిదాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అధికారుల పేర్లు మేము పింక్ బుక్లో నోట్ చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ బుక్ అవ్వచ్చు, లేకపోతే బ్లూ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి ఒక పక్క 2.0లో జగన్ ఏ విధంగా ఉండబోతుందనే విధంగా జగన్ వార్నింగు, మరో పక్క యోగాళం పాదయాత్ర నారా లోకేష్ రెడ్ బుక్లో అందరి పేర్లు రాశాం. ఇప్పుడు అది తెలంగాణలో కూడా ఒక పక్క కాషాయ బుక్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ బుక్కుల్లో ఏంటి, ఈ బుక్కుల గురించి ఏంటి, నిజంగా ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుక్కుల్లో వారిపై రివెంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసహనం వ్యక్తం చేశారు. ఎలా స్పందిస్తారు పవన్ గారు? నమస్కారం సార్, మీకు పెద్దలకు అందరికీ నమస్కారం. చాలా పెద్ద ప్రశ్న అడిగిండ్రు. ఎస్సీ అంత క్వశ్చన్ ఇచ్చింది నాకు. ఇప్పుడు దీనికి ఎస్సీ అంత చరిత్ర చెప్పాల్సి ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏమో పింక్ బుక్ ఉంది, మరి బీజేపీ పార్టీకి ఏమో రెడ్ బుక్ ఉంది, ఆయనకి ఏమో మా బుక్ ఉంది, మరి కాషాయానికి రెడ్ బుక్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ కలర్ బుక్ ఉంది సార్? పెట్టుకోండి మీరు కూడా, వైట్ బుక్ కానీ లేకపోతే ఇంకేదైనా గ్రీన్ బుక్ కానీ. అంతకుముందు రెడ్ బుక్ అని అన్నాడు కదా ప్రతిపక్షంలో. రేవంత్ రెడ్డి అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా రెడ్ బుక్ అన్నారంట. రెడ్ బుక్ ఏమైనా పనిచేసిందంటారా? ఆ రెడ్ బుక్ లో రాసిన దిశగా ఏమైనా చర్యలు జరిగినట్టు మీకు కనపడుతుంది? ఏమో పక్కన ఆంధ్రప్రదేశ్లో అవే జరుగుతున్నాయి అని చెప్పేసి టాకు. ఒక పక్క విపక్షాల మధ్య అధికార పార్టీల మధ్య తీవ్ర విమర్శలు దుమారం రేపుతుంది. ఓ పక్క మరి బ్యూరోక్రాట్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గతంలో అయితే మాత్రం వాళ్ళు చెప్పేటటువంటిది ప్రజలకి, ప్రభుత్వానికి ఏదైతే ఉన్నాయో ఇవి హామీలు అవ్వచ్చు, లేకపోతే పథకాలు అవ్వచ్చు, ప్రజలకి సంక్షేమ పథకాల అమలు కీలక పాత్ర పోషించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు పక్కదారి పడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో గోపాలకృష్ణ నాయుడు రచించినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన ఒక బుక్ ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలా చూడొచ్చు అంటారు? రైట్, ఇది పెద్ద క్వశ్చన్ అడిగిండ్రు, అందుకే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఏ బుక్ లేదు, మాకున్నది ఒకటే బుక్, ప్రజాసేవ చేయడం. దాంట్లో ఎట్లా బయటపడాలి, ఎట్లా వీళ్ళందరితో మంచిగా సర్టిఫైడ్ కావాలి, ఎట్లా ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించాలనే విషయం. సో దీంట్లో ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో ఐఏఎస్ ఐపీఎస్ బుక్ గురించి చెప్పండి ఫస్ట్, తర్వాత బ్యూరోక్రాట్స్ గురించి, సివిల్ సర్వీస్ గురించి తర్వాత వెళ్దాం. మీరు ఈ బుక్స్ గురించి, కాంగ్రెస్ పార్టీకి ఏ బుక్ లేదు. మేము కనుక మా రేవంత్ రెడ్డి గారు కనుక బుక్ల ప్రాతిపదికన ఇవాళ ప్రభుత్వం నడిపితే ఫస్ట్ మా అలిగేషనే కేసీఆర్ గారి మీద 1,00,000 కోట్లు, కాళేశ్వరం మీద తర్వాత 1,00,000 కోట్లు తిన్నారు అనేదాన్ని. చాలా విషయాలు, భూములు దోచుక తిన్నారు, రాష్ట్రం 30,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్న రాష్ట్రాన్ని ఇస్తే 7,00,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకొచ్చాం. ఇవన్నీ సర్టెన్ ఎలిగేషన్స్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద చేసాం. అదే కనుక బుక్ల ప్రాతిపదిక ఇవాళ ప్రజా పరిపాలన చేస్తే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం, కేసీఆర్ గారు, కవిత గారు, వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళంతా ఇవాళ జైల్లో ఉండొచ్చు. కానీ సమాజంలో ఈ బుక్కులు రాసుకున్నంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యము, కోర్టులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఇవన్నీ ఉంటాయి. ఒక వ్యక్తిని మీరు ఈ విషయం చూడండి, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒక పేదోడికి దెబ్బ తగిలితే అందరు కలిసి అరే ఏమైంది, ఎందుకైందని అడుగుతారు. ఒక మనిషికి దెబ్బ తగిలితే, ఒక మహిళకు దెబ్బ తగిలితేనో, చిన్నారి కింద పడితేనో, బిడ్డకు దెబ్బ తగిలితేనో అందరం స్పందిస్తాం. ఎందుకంటే ఇది హ్యూమన్ టెండెన్సీస్, హ్యూమన్ ఎమోషన్స్. అట్లనే ఒక నాయకుడిని, ఒక ప్రజానాయకుడిని, అది ఏ పార్టీలో ఉన్న నాయకుడు అని కావచ్చు, ఒక ప్రజానాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు, అక్రమంగా వాళ్ళను ఇబ్బంది పెట్టినప్పుడు అది ఒక అజిటేషన్ కి లీడ్ చేస్తుంది. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రజలు ఉన్నా కూడా దాన్ని ఒప్పుకోరు. ఎందుకు చెప్తున్నా కొన్ని సంఘటనలు అంటే, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ బిడ్డ పెండ్లు ఉన్నప్పుడు అమాతం ఇంట్లో నుంచి ఎత్తుకపోయినప్పుడు ఏ సమాజం కూడా ఒప్పుకోలేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సమాజంలో, తెలంగాణ, ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రియాక్ట్ అయ్యారు. అరే మరీ గింత దారుణం, బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు తీసుకోవాలి, ఇట్స్ అన్ ఎమోషన్. అట్లనే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఆయనను కూడా జగన్ గారు జైల్లో ఇచ్చినప్పుడు ఇట్లనే రియాక్ట్ అయ్యారు. సో ఇటువంటివి అన్నిటివి ఎమోటివ్ రిలేషన్స్ అంటే ఇవన్నీ మానసిక మనిషి యొక్క మనస్తత్వాలకు సంబంధించి ఈ బుక్కులలో రాసుకొని మేము దాని పరిపాలనగా మేము వచ్చినప్పుడు మీ అంత చూస్తాం, ఇటు వచ్చినప్పుడు మీ అంత చూస్తాం అంటే అవన్నీ ఏముండయి. ఇవన్నీ చెప్పుకోవడానికి, ఆ సిచ్యువేషన్ ఇంటెన్సిఫై చేయడానికో, ఆ సిచ్యువేషన్ లో డిగ్రీ ఆఫ్ యాంగిల్ ని చూపించడానికో పనికొస్తుంది. కానీ ఆ బుక్ల ప్రకారం రాజకీయాలు చేస్తే ఇలా అసలు రాజకీయాలలో ఎవరు ఉండకపోయేది. ఇలా మనం చూస్తున్నాం, ఇవాళ తెల్లారులేసి ఆ బుక్ల పేరున్న ఆయన ఈ పార్టీలో కాస్త ఆ బుక్ల పేరు జరిగిపోతలేదా? సీఎం రమేష్
ఆల్ ఆఫ్ సడన్ ఆయన మీద ఈడీ దాడులు ఐటీ దాడులు జరగంగానే ఆయన ఈ BJP. పార్టీలోకి రాలేదా బీజేపీ పార్టీ? అవును, ఈ బుక్కులలో రాసుకున్న వాళ్ళు కాదా వాళ్ళప్పుడు? రైట్. ఏమైంది, ఏం పెద్దగా ఒరిగింది? ఈ బుక్కులలో రాసుకోవడం ఇదంతా ఏంటంటే ప్రజల్ని ఇంటెన్సిఫై చేయడం తప్పితే వాటిలతోటి ఒరిగేది లేదు, అసలు చర్చే కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండాలి కదా, పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఈ బుక్కులు పనికొస్తాయి. ఆ పార్టీలకు సిద్ధాంతాలు లేనప్పుడు ఆ బుక్కులు ఏడ పనికొచ్చేది? ఏం రాసుకుంటే ఏమొస్తుంది? గోడ మీద రాసుకున్న గీతలు అవి. రైట్. అయితే సిద్ధాంతాల పరంగా నిజంగా ఉండేటటువంటి నిజంగా పార్టీలకు అయితే నిజంగా బుక్కులు కానీ, సిద్ధాంతాల పరంగా పనిచేసేటటువంటి పార్టీలకు బుక్కులు అవసరం లేదంటారు. సిద్ధాంతం ఎట్లుంటుంది సార్? హౌ ఆమ్ ఐ జస్ట్ నేను మీ పేరు రాసుకున్నా, అయితే నేను పవర్లోకి రాగానే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతానా, చేయగలుగుతానా? అట్లా అంత అధికారం నాకు ఉంటుందా? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఆ నల్గొండలో సభ పెట్టుకుంటున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పవన్ గారు ఇప్పుడు నల్లగొండలో చెయ్యాలి వాళ్ళ మీద. నల్లగొండలో సభ పెట్టుకుంటామన్నారు, నిబంధనలకు మేము ఇవ్వము పర్మిషన్ అన్నారు. హైకోర్టు నుంచి తెచ్చుకున్నాం. అక్కడ ఏ అధికారి అయితే ఉన్నారో వాళ్ళ పేరు రాసుకుంటారు. దాని మీద కోర్టుకి వెళ్ళండి, పోరాటాలు చేయండి. అంతేగాని మేము మీ పేరు రాసుకుంటాం, నేను నిన్ను సంగతి చూస్తాను, నీ కారు ఆపుతా, నేను కొడతా అంటే ఇది ఆమన్గల్లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తుంది. జరుగుతున్నట్టు ఒకటి పవన్ గారు, ఆమన్గల్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి అని ఒక ధర్నా నిర్వహించాలి. కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వ అంటున్నారు, కానీ కోర్టు ద్వారా వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్న అధికారి పేరు రాసుకుంటారు కదా. రాసుకొని నేను అనేది అదే అండి. దాని మీద నువ్వు అధికారి మీద ఎందుకు చర్య చేస్తావు? నీ పోరాటం చేయాలి, కానీ నేను అధికారిని ఎట్లా భయపెడతావు? అసలు ఈ థ్రెటనే కదా, ఇది డైరెక్ట్ థ్రెటనింగ్ కదా. ఇట్లయితే ఇప్పుడు నేను కార్లో దగ్గరికి పోతున్నా, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కలిసిండు. ఈజ్ ఇట్ మై జాబ్ టు రెస్పెక్ట్ హిమ్, రెస్పెక్ట్ హిస్ డ్యూటీ? నేను నీ పేరు బుక్ లో రాసుకుంటా, నీ అంత చూస్తా అంటే మనం ఎక్కడికి పోతాం? ఏ రాక్షస సమాజాన్ని సైడ్ పోతున్నాము? ఇట్స్ రెస్పెక్ట్ ఆఫ్ లా. ఆ రెస్పెక్ట్ ఆఫ్ లా లేని వాళ్ళు ఈ భయభ్రాంతులు చేసి పరిపాలించాలి అనేటువంటి ఎక్కడ బాగుపడరు సార్. నేను కొన్ని విషయాలు చెప్తా. అఖిలేష్ యాదవ్ సీఎం కావాలనుకుంటే సీఎం అయింది, మళ్ళీ తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటే సీఎం అయింది, తర్వాత ఏమన్నా కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించాలనుకున్నారు, ఏమన్నా అంతే. ఇవన్నీ కోరికలను తీర్చుకోవడానికి ప్రభుత్వాల్లోనికి పార్టీలోనికి రావాల్సిన అవసరం లేదు. కోరికలు తీర్చుకోవడానికి, ఫ్యాంటసీస్ తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిలో పోవాలి. ఇక్కడ ప్రజా సమస్యలు, ప్రజా పోరాటం, ప్రజల కోసం పోరాటం, ప్రజల కోసం చచ్చిపోవడం, ప్రజల కోసం దానం చేయడం, ప్రజల కోసం బతకడం, ప్రజల కోసం అన్ని వదులుకోవడం, ఇవే ఉంటాయి. అటువంటి లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళకేం బుక్కులు ఉన్నాయి, వాళ్ళ ప్రతికారం ఎటు తీసుకోవాలో అటు తీసుకుంటారు. రైట్.